అయోధ్యలో ట్రస్ట్ మెంబర్స్ 2024 నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్ చేశాడు. ఇవాళ 2026 రోజులలో ఏమైందంటే ముస్లిం రాజులు ఉన్నప్పుడు అక్కడ అయోధ్య మందిరాన్ని కూలగొట్టి బాబరీ మస్జిద్ కట్టించినారు. దాని మీద ఎంతో చర్చ జరిగింది. కోర్టుల ఎన్నో రోజులు చర్చ జరిగి ఆఖరుకు జ్యుడిషియరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ బాబరీ మస్జిద్ ఒక పక్క వాళ్ళకు స్థలం కేటాయించారు, అదేవిధంగా అయోధ్య గుడి కూడా కేటాయించారు. దానికి కోట్ల రూపాయలు వచ్చినాయి. బంగారం వేసింది, కరగబెట్టి ఏది కర్ణాటకలో కడ్డీలు తినేసిండ్రు. మన దగ్గర తిరుపతిలో ఉండి పేద ప్రజలు భక్తులు దేవునికి దానం చేసింది. అది కూడా తెల్లారి లెక్క చేస్తారు. ఆ లెక్క తర్వాత అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. 4,70,00,000 వచ్చినాయని. అక్కడ హుండీ లెక్క లేదు, బంగారం లెక్క లేదు. ఒక యూపీ ఆఫీసరు ఆనాడు వాల్మీకి రాసిన రామాయణం కూడా ఏది బంగారంతో చేసింది ఉంటే అది కూడా ఎక్కడ పోయిందో తెలియదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము దాన్ని భద్రం పెట్టినాం అంటున్నారు. అదే భద్రాద్రి రామచంద్రుడు ఉన్నటువంటి భద్రాద్రిలో ఆనాడు ఉన్నటువంటి రామదాస్ గారు రెవెన్యూ ఆఫీసర్గా ఉంటే ఏది రెవెన్యూ కలెక్షన్ అంతా పెట్టి రామునికి బంగారం నగలు అన్ని చేశారు. కానీ ఇవాళ కూడా అవి భద్రంగా ఉన్నాయి. ప్రజలు పోయి చూస్తున్నారు బంగారం. ఇవాళ ఆ లెక్క లేదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు పెడుతున్నారు. ఆఖరుకు తిరుపతిలో ఏదైతే దేవుని దర్శనానికి ఇచ్చినటువంటి కాగితాలు కూడా డూప్లికేట్ తయారు చేశారు. ఇవన్నీ జరుగుతుంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళంటే చాలా బాగా జరుగుతుంది, సిట్ బాగా జరుగుతుంది, సిట్ ప్రవేశ అనే సిట్ మీద ఎవరికి ఉంటుంది? చీఫ్ మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆయన ముఖ్యమంత్రి ఏం చెప్తే దాని మీద మాకు నమ్మిక లేదు. సిట్ ఇన్వెస్టిగేషన్ దాని మీద నమ్మిక లేదు. కాబట్టి మొన్న జరిగినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్లో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ పేపర్ లీకేజ్ల వేలాది మంది, లక్షలాది మంది పిల్లలకు అన్యాయం జరిగింది. ఆ ఇష్యూ టేకప్ చేయాలన్నారు. దాని మీద టేకప్ చేశారు. ఇదారు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రాత్రనక పగలనక ప్రాణాలు పోయినా పర్వాలేదు, లాఠీ చార్జీలు తిన్నారు కానీ పారిపోలే. ఫైనల్గా లాభం లేదని పార్లమెంట్లో బిల్లు పెట్టారు. దానికి సీరియస్గా 10 ఏళ్ళు జైలు, అదేవిధంగా 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000 ఏదో జుల్మానా చేశారు. ఇక మిగిలింది అయోధ్య ఇష్యూను నిన్న పప్పు యాదవ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏం చేసిండు? ఇప్పుడు మనం కూర్చున్నట్టే ఆయన ఉండి పెట్టి కూర్చుంటే మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అందరు ఎంపీలు డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఎత్తుకొని పారిపోతుండంటే, ఎందుకంటే అక్కడున్న ట్రస్ట్ మెంబర్లంతా డబ్బు కాజేశారు కాబట్టి ఉరికినట్టు. ఇప్పుడు ఇదే కార్యక్రమం అన్ని గ్రామాలలో జరగాలి. నిన్నటి వరకు అయోధ్య పేరు మీద, రాముని పేరు మీద ఓట్లు తీసుకున్నారా లేదా? ఆ రామునికి అన్యాయం జరుగుతుంటే హనుమంతుడు ఇంట్లో కూర్చోలేడు. ఇవాళ అన్ని నేను మొన్న పోయిన కరీంనగర్లో రామాజీపేటలో చేశాను. అక్కడ ఎమ్మెల్యేలు వచ్చారు. అదేవిధంగా భద్రాద్రిలో అక్కడ కూడా దేవుని దర్శనం చేశాను. అదేవిధంగా ఢిల్లీలో దానికి పెడితే అక్కడ జంతర్ మంతర్లో గొడవ అవుతుంది కాబట్టి తెలంగాణ భవన్లో పెడితే మా మంత్రులందరూ, ఎంపీలు, అదే విధంగా అందరూ కూడా రావడం జరిగింది. ఇది రాష్ట్ర మొత్తంలో జరగాలి, ప్రజలకు తెలవాలి రాముని మీద ఎంత ప్రేమ ఉన్నది. ఓట్ల గురించే రాముని అంటున్నారు. రామునికి పెట్టిన డబ్బులు కూడా తినేస్తే ఇక వీళ్ళు ఏ ప్రభుత్వం, ఏ పేదవారికి సాయం జరుగుతుంది? అందుముంచే ఇది ఒక జనానికి తెలవాలని
గ్రామ గ్రామ ప్రజలకు తెలవాలి. వాళ్ళ కూడా గుళ్ళల దగ్గర ఒక 10 నిమిషాలు మౌన దీక్ష చేస్తే రాముడు అంటారే, నా భక్తులందరూ చూడు ఇంత అన్యాయం జరుగుతుంటే మా భక్తులందరూ నా గురించి ఆలోచన చేస్తున్నారని అప్పుడన్నా నరేంద్ర మోడీ కళ్ళు తెరుస్తాడు, అమిత్ షా కళ్ళు తెరుస్తాడు. ఆయన మొన్న జరిగినట్టు లీకేజ్ లో లాఠీ చార్జ్ అయితే హోమ్ మినిస్టర్ కూడా పార్లమెంట్ లో రాడు. నరేంద్ర మోడీ మాట్లాడాడు, తనకు తాను ఓబీసీ అంటాడు. అయోధ్యలో రామునికి అన్యాయం జరుగుతుంటే ఒక బీజేపీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి ఇవాళ రామ భక్తుడు అయినటువంటి హనుమంతుడు గ్రామ గ్రామాల్లో తిరుగుతా, ప్రతి గుడికి వెళ్తా, అక్కడ కూడా ఇదే విధంగా ప్రజలకు తెలియజేస్తా, వీళ్ళు దొంగలు, దేవుణ్ణే మోసం చేస్తున్నారు, మీకు మోసం చెయ్యరా, మీరు ఆలోచన చేయాలనేదే నా ఉద్దేశం. టీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ దుకాణం ఇవాళ పోలీసు వాళ్ళు కొట్టిరలేదట. రాళ్లతో కొట్టిన వాళ్ళు ఎవరు రాబాయి? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొట్టారు మా పిల్లలను, వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తామని ఒప్పిండ్రు. ఇప్పుడేమో పోలీసు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దెబ్బలు తిన్నారని చెప్తున్నారు. కొత్త నాటకం, వాళ్ళ మీద అటాక్ చేసిండ్రు. తప్పనిసరిగా కేసు విత్డ్రా చేయాలి. అదేవిధంగా రాముని గురించి ప్రతి గ్రామంలో ప్రతి గుడి దగ్గర కూడా 10 నిమిషాలు మౌనగీతం, రామునికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలి. అప్పుడే వీళ్ళు ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కానీ హిందువులు కూడా దేవుని నమ్ముతారు. కాబట్టి మేమందరం కూడా రాముని నమ్ముతాం. రామునికి అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో రామ దేవాలయంలో వెళ్తా, అక్కడ రాముని దర్శనం చేసుకొని ప్రజలకు 4 మాటలు. ఇలా జరిగే దుర్మార్గం, రామునికి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రధానమంత్రి మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడాడు. ఏమనంటే సిట్ అంటుడు. సిట్ ఎవరి చేతులు ఉంటుంది? యోగి ఆదిత్యనాథ్ చేతులు ఉంటుంది. కాబట్టి దాని మీద మాకు నమ్మిక లేదు. తప్పనిసరిగా ఇండిపెండెంట్ సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నా.